హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అద్దరి అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి శారీ షేప్ వేర్ అండి. సో మనం చాలా ఎక్కువ డబ్బులు పెట్టి శారీ షేప్ వేర్ అనేది కొనుక్కుంటూ ఉంటాం కదా. మనం కొత్త శారీస్ తీసుకున్నప్పుడల్లా దాని కిందకి షేప్ వేర్ తీసుకోవాలంటే మనకి చాలా ఖర్చు అవుతుందండి. సో అలా కాకుండా మన ఇంట్లో ఉన్న పాత లెగ్గిన్స్తో మనం శారీ షేప్ వేర్ని చేత్తోనే ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తున్నానండి. సో దీనికి మిషన్ అయితే ఏం అవసరం లేదు, చేత్తో కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇది వచ్చేసి నా పాత లెగిన్ అండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ లెగిన్ అనమాట. నేను ఎల్లో శారీ కిందకి షేప్ వేర్ ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ కలర్ శారీ ఉంటే ఆ కలర్ లెగ్గిన్ తీసుకొని ఈ విధంగా షేప్ వేర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర పింక్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, వైట్ ఉన్నా ఏదైనా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో చూడండి, మీ దగ్గర ఏదైనా కుట్లు ఊడిపోయిన లెగిన్స్ ఉంటాయి, మనం వాటిని యూజ్ చేయం కదా, అటువంటి వాటిని కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ లెగ్గిన్ అయితే ఈ విధంగా ఉంది కదా, దీన్ని రివర్స్ చేయాలండి. ఇప్పుడు నార్మల్లో పెట్టి మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు రివర్స్ చేయాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, లెగ్గిన్ని తిరగేయాలన్నమాట. తిరిగేసి ఏ లెగ్కి ఆ లెగ్కి ఈ విధంగా సపరేట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ లెగ్గిన్ని ఒక్క లెగ్ మీద ఇంకొకటి వేసుకోవాలి. ఈ విధంగా ఒక కాలు మీద ఇంకొకటి వచ్చేలాగా ఈ విధంగా నీట్గా మనం సెట్ చేసుకోవాలండి. కింద కానీ పైన కానీ ఎటువంటి ముడతలు ఉండకుండా ఒక కాలు మీద ఇంకొక కాలు వేసుకొని చూడండి ఈ విధంగా మంచిగా సెట్ చేసుకోవాలి. మనం మడతలు అనేది ఏమీ లేకుండా సెట్ చేసుకోండి ఒకసారి. జనరల్గా ఎక్కువగా కిస్తా దగ్గర మనకి కుట్లు ఊడిపోతూ ఉంటాయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ కిస్తా దగ్గర మనం ఏంటంటే ఒక చాక్ పీస్తో ఏదైనా మార్క్ పెట్టుకోవాలి. ఆ క్రాస్ ముక్క తీసేయాలి, ఎందుకంటే మనకి కొంచెం షేప్ రావటం కోసం. చూస్తున్నారు కదా, నేనైతే చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని వరకు మనం సిజర్తో కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుందండి షేప్ అనేది. కావాలంటే ఇంకా కొంచెం తగ్గించి కూడా కట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా పార్ట్ వరకు తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు లోపల నుంచి, ఇప్పుడు నేను కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే తిప్పాను కదా, ఇప్పుడు లోపల నుంచి మనం బారుకే ఆ లెగ్ చివరి వరకు కూడా సిజర్తో కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఈ విధంగా ఇంతవరకు కట్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా వీడియోలో ఈ లెగ్ మొత్తాన్ని కట్ చేసుకుంటూ చివరి వరకు తీసుకెళ్ళిపోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఈ లెగ్ మొత్తం ఈ విధంగా ఓపెన్ అయిపోవాలి, తెలుస్తుంది కదా. చివరి వరకు మొత్తంగా కట్ చేశానండి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. పక్కన ఇంకొక లెగ్ ఉంది కదా, సో దాన్ని కూడా సేమ్ ఇందాక మనం లోపల నుంచి ఎలా అయితే కట్ చేసామో చివరి దాకా అదే విధంగా దీన్ని కూడా చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు లెగ్స్ నార్మల్గా పెట్టేసుకుని ఇప్పుడు ఇటు సైడు మధ్యలో, ఇటు సైడు మధ్యలో, ఓకేనా, ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ని పైకి వచ్చేలాగా, లెఫ్ట్ హ్యాండ్ కిందకు వచ్చేలాగా తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ తిప్పడానికి చాలామందికి కొంచెం అర్థం కాదండి, సో అందుకోసం అనమాట. సో సెట్ చేసుకొని మధ్యలోకి పట్టుకొని ఒకసారి చూడండి, ఇది మనం తిప్పేటప్పుడు కుడి చేయి పైకి ఎడమ చేయి కిందకి వస్తే సరిపోతుందండి. సో చూడండి, ఇప్పుడు ఒక లెగ్ మీద ఒకటి వేసి మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది మనకి. ఇప్పుడు మన లెగ్గిన్ వచ్చేసరికి పొడవు అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. నార్మల్గా శారీ పెట్టి కోట్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది లెగ్గిన్ స్ట్రెచబుల్ కాబట్టి. సో ఇప్పుడు మనం పొడవు అనేది చూసుకోవాలి. మనం హైట్ని బట్టి కొంచెం హైట్గా ఉన్న వాళ్ళైతే కట్ చేసుకుపోయినా పర్లేదు, నార్మల్ హైట్ ఉన్న వాళ్ళైతే కొంచెం కట్ చేసుకోవాలండి. నేను ఒక 4 ఫింగర్స్ గ్యాప్ పెట్టి కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నీట్గా మళ్ళీ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మనకి కాళ్ళు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఇక్కడి నుంచి ఒక జాన ఈ విధంగా కొలత అయితే పెట్టుకోండి. కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక జాన అయితే పెట్టాను. అంతవరకు మనం ఒక మార్క్ అయితే పెట్టుకుందాము. సో అటు ఇటుగా ఒక జాన, మీ దగ్గర టేప్ ఉంటే కొలుసుకోవచ్చు అనమాట. సో నేను నార్మల్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం రెండు కాళ్ళు కొంచెం ఫ్రీగా అటు ఇటు మనం నడవాలన్నా కూడా పట్టేయకుండా ఉంటుంది అనమాట. సో అందుకోసము ఈ జాన్ అనేది మనం ఖాళీ ఎటు పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్క్ పెట్టుకుని ఫస్ట్ దీన్ని వదిలేసేయండి. తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు సూది దారం తీసుకొని రెండు దారాలు వచ్చేలాగా, అంటే ఒక పీట మీద పోసుకోండి దారం అనేది. సో ఇది వదిలేసాం కదా, ఇది కింద కాళ్ళ దగ్గర భాగం. ఇప్పుడు మళ్ళీ నడుం భాగం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కట్ చేసాం చూసారా, అక్కడికి వచ్చేస్తుందండి. క్రాస్ ముక్క కట్ చేసాం కదా, అక్కడ
ఒక లెగ్ అయితే ఇప్పుడు నేను కుడుతున్నాను. సూది దారం తీసుకొని ఈ విధంగా దగ్గరగా మొత్తాన్ని మనం మార్కు పెట్టిన ముందు వరకు కూడా కుట్టేసుకోవాలి. ఆ మార్కు పెట్టిన మాత్రం కుట్టకూడదు. సో ఇప్పుడు మొత్తం కుట్టేశాను. ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతవరకు కుట్టాను అని చెప్పేసి. ఆ మార్కు పై వరకు కూడా ఈ విధంగా కుట్టాను. సో నా దగ్గర బ్లాక్ కలర్ దారం ఉందండి. సో దాంతోనే నేను మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర ఎల్లో కలర్ దారం ఉంటే దేని మీదకి మ్యాచింగ్ దారం అది వేసుకుని కుట్టుకోవచ్చు. సేమ్ ఇటు పక్కది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి మొత్తంగా. అది కూడా కుట్టేసి చూపిస్తాను చూసేయండి. చూడండి ఇటువైపున కూడా మొత్తం అంతా దగ్గరగా కుట్లు వేసేసానండి. మనం మార్కు పెట్టుకున్న ముందు వరకు కూడా కుట్లు వేసాను. సో చూడండి కటింగ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. మీరు కింద కూడా నీట్గా కుట్టుకోవాలి అంటే కొంచెం ఈ విధంగా ఇప్పుడు నేను చూపించాను కదా అలా మడత పెట్టి కుట్టుకోవచ్చండి. నేను లెగ్గినే కాబట్టి నార్మల్గా పీచులు అనేది ఏమీ రాదు కాబట్టి కుట్టకుండా వదిలేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి చక్కగా శారీ కిందకి షేప్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా. సో దీన్ని తిరగేసుకుందామండి. ఇది రివర్స్ సైడ్లో ఉందిగా. ఇప్పుడు నార్మల్ సైడ్కి దీన్ని తిరిగేద్దాము. సో తిరిగేసి ఒకసారి మొత్తంగా సెట్ చేసుకోండి. సో చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా చక్కగా ఉంది కదా. శారీ షేప్ వేర్ చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇటువంటి ఓల్డ్ లెగ్గిన్స్తో. సో ఫస్ట్ మనం క్రాస్ ముక్క కొంచెం ఎక్కువ కట్ చేశానని చెప్పాను కదా, కుట్లు ఊడిపోయిందని నేను కొంచెం ఎక్కువ కట్ చేశానండి. మీరు ఆ ఎక్స్ట్రా ఉన్న ముక్క వరకు కట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ మీరు ఏ లెగ్గిన్ తీసుకున్నా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. సో దీనికి చక్కగా బొందులు కూడా ఇచ్చారండి లెగ్గిన్కి. సో లూజ్ అయినా టైట్ అయినా చక్కగా కట్టుకోవచ్చు శారీ కిందకి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.